గిరిజనుల సంక్షేమానికి ఎన్ని చట్టాలున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గిరిజనుల సాధికారతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా సమస్యలతో సతమతం అవుతున్నాయన్నారు. అడవులు సురక్షితంగా ఉండడంలో ఆదివాసులదే కీలక పాత్రన్నారు. గిరిజనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు సీతక్క. చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినరు. కానీ వాస్తవం అది. అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలా మంది నన్ను అడిగారు. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టే చూపించిన. నేను అక్కడికి పోయింది కరోనా టైంలో. అరే, ఇంత సొసైటీ అంతా ఇంత భయంలో ఉంది, మరి మన అడవులలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రోజు అడవికి పోతాను, కూలికి పోతాను, వాళ్ళ లైఫ్ ఉంటుంది. లేదా 1 వీక్ ఒకసారి జరిగేటువంటి పక్కన జరిగేటువంటి మార్కెట్ ద్వారానే వాళ్ళు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని బతుకుతారు. ఆ మార్కెట్లు కూడా బంద్ అయినాయి కరోనా టైంలో అనే మేము అట్లా అడవి బాట పట్టినాం. అవన్నీ కూడా చాలా మందిని కదిలించింది. చాలా సొసైటీ అంతా మాకు సపోర్ట్గా వచ్చింది. కొంతమంది ఏమో దాన్ని వేరే రకంగా ఈర్ష్యగా రీల్ లాగా రకరకాల కామెంట్ చేశారు. కానీ ఆ రోజు కరోనా ఉంటే ముట్టుకుంటే చచ్చిపోతాం, బయటకు వస్తే చచ్చిపోతాం అనేటువంటి రోజులలో మేము వచ్చింది. అంటే నాకు ఇది సెకండ్ లైఫ్ గా నేను భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ లైఫ్ కంటే ముందు నాకు ఉద్యమ లైఫ్ ఉంది కాబట్టి చిన్నతనంలోనే అన్ని ఎదిరించి ఎప్పుడైనా పోయే వాళ్ళని తెగించి పోరాటం చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ అనేది నాది బోనస్ లైఫ్ గా నేను భావిస్తాను, సెకండ్ లైఫ్ గా. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మన జనం కోసం మనం ఉండాలని వరదలు వచ్చినా కరోనా వచ్చినా అయ్యలేను. అప్పుడు చాలా మంది ఇట్లా ఉందా ట్రైబల్ ఏరియాలో, ఇట్లా ఉందా అని అడిగారు. ఎస్, అదే ఉంది అని మేము పదే పదే చాలా మందికి వివిధ రాష్ట్రాల వాళ్ళు కానీ లేదా వేరే దేశాల నుంచి కూడా కొంతమంది నా గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి లైఫ్ నుంచి వస్తే ఇట్లా కూడా కష్టపడతారు. కొంతమందికి ఉద్యమకారులు లేదా ఉద్యమ నేపథ్య జీవితాలు అంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి అడవే మా జీవనాధారంగా, అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యొక్క సొసైటీ కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ మనం నేర్చుకున్న విలువలు, మనం చూసినటువంటి బాధలను కూడా పరిష్కరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆర్మీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు అంబేద్కర్ కాలేజెస్ కరెస్పాండెంట్ సరోజా వివేకానంద. స్టూడెంట్స్ కు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీ నిర్వాహకులు గ్రౌండ్ క్లాసెస్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పై కూడా ఫోకస్ చేయాలని సూచించారు ట్రైనర్స్. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్స్ లో అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు విజయం సాధించి ఆర్మీలో జాయిన్ కావాలని ఆకాంక్షించారు కరెస్పాండెంట్ సరోజా వివేకానంద. Today is, we just heard, today is a very, very good day. ఇట్లాంటి మంచి రోజు ఇవాళ మనం ఇది స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అడ్మిషన్స్ మేము 2 years నుంచి we were planning so beautifully that everything should be perfect. So it took 2 years. That looks like a long journey. And I am very, very happy that today we are taking off. And I know definitely that we are going to be very, very successful. ఇక్కడ మీరందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ మనం ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మీరందరూ చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ, వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్స్ who have joined. And we look for the numbers very soon touching 100 is our target. ఇటువంటి క్యాంపస్లో you have so many facilities available in this campus. So I want each student to take advantage of this. And wherever I went, people used to ask, you have such good NCC cadets, you have amazing playground, and how many of your students are going to army? So that one place I think I was just lacking. So today by starting this, I think we are going to achieve very soon by next year. Today you just heard the ex-soldiers of our country. I would want each one of you to be proudly standing as one of the
army member, and the college will be very, very proud to send our children from here, this campus, to the army. సో మాకు అవకాశం రాలేదు, మేము అక్కడ చేరుకోలేము, మా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మాకేం లేదు, మేమేం చేయలేము అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆకాశమే మీ హద్దు, అంటుకోవాలంటే మీరు కష్టపడాలి, అంతా మన కళ్ళ ముందే ఉంది. ద ఓన్లీ బ్యాలెన్స్ ఇస్ మీ హార్డ్ వర్క్. It's an auspicious day for the Dronacharya Defence Training Academy for affiliating with Dr. Baba Saheb B.R. Ambedkar College under the stewardship, guidance, cooperation, help extended by the college management. And we are happy to announce that from tomorrow morning onwards, classes for the students will commence. The main attraction of this association and affiliation is basically to give maximum benefit to the students of this college in terms of making them physically fit, mentally robust to join the Indian Armed Forces or any uniformed forces of the Indian Army. This initiative by the management and obviously the Dronacharya Academy will be a game changer here, because after having seen for 1 week I'm here, I've been observing people and students, academic, the faculty and others. I'm very confident this is the place for the pool to go into army, police, paramilitary forces and sports. And this is be one of our focus to hunt for talent from you all and take you up. This Drona Academy, which is going to be here with us, they will make sure that we get our students into army, police, paramilitary forces. They're going to be imparting training, and I'm here, I'm being ex-soldiers, so are they ex-soldiers. We are friends, brothers in arms. We will ensure that the best training is imparted to you all. Today, borne the fruit of our hard work, and thanks for all the students who were already joined and who were volunteering to join. And I also thank the faculty members for your cooperation and help. And today I say is a very auspicious day, figure of 8. So I was saying in the morning only, my wife was telling me, today ask anything and just think that you're going to get it. All the students, I tell you today, just think in your mind that I have succeeded in whatever I want to do.